చేయాలని ప్లాన్ చేసాం. ఓకే, అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను. మనం ఒక లాఫ్టర్ ఛాలెంజ్ చేద్దాం. ఓకే, మీరు ఎవరిని నవ్వించాలో చెప్తాను. ఆ ఒక్క వ్యక్తిని మీరు నవ్విస్తే చాలు. అనుదీప్. అనుదీప్ గారు ఒకసారి ఇలా రండి. కిటికీలు పెట్టే ఛాన్స్ ఉందా మాకు? ఎస్. ఏంటి కాదు, దాని బదులు మాకు వెంకయ్య వాకౌట్ గారు చేయడం హాయ్ ఈజీ అండి, అండి. వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారిని నవ్విస్తాం. ఆయన ఏం చేయకుండా నవ్వుతున్నారు ఇందాక ఆయన నుంచి. నవ్వుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు. ఆయన ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా నవ్వుతున్న థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి. అనుదీప్ గారు రండి ఒక్కసారి. మీరు నవ్వకూడదు, రండి. లాఫ్టర్ ఛాలెంజ్ అండి. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి. ఓకే, రెడీ బాయ్స్? హలో, మీరు కూర్చుంటారా? కూర్చోండి. బాయ్స్ ఇటు రండి. 3 బాయ్స్ రండి. ఇట్స్ ఎ లాఫ్టర్ ఛాలెంజ్. మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమ ఏనుగు జోకుల ద్వారా కానీ వాడిని నవ్వించవచ్చు. అది నవ్వు కాదు, జస్ట్ ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు. ఇది నవ్వు కాదు. ఓకే, నేను ట్రై చేస్తాను. బేటా చింటూ నవ్వమ్మా. చింటూ, అందరు చూస్తున్నారా మిమ్మల్ని? ఇది ఎక్కడ ఘోరం అండి నాయన. మీరు సినిమాలు చేసేదే అందరు చూడటం కోసం కదా, మళ్ళీ అందరు చూస్తున్నారు నన్ను అంటారేంటి? ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు. మీరు ఇప్పుడు నవ్వుతారా? కళ్యాణాన్ని తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా? నవ్వలే, అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన. చిగుళ్ళు. నవ్వండి ఇజ్జత్. అన్న నువ్వు నవ్వితే ఎట్లుంటుంది అన్న? అన్న కళ్యాణ డాన్స్ అన్న గుర్తెచ్చుకో అన్న, గుర్తెచ్చుకో అన్న. అన్న వస్తుంది. ఆయనలో మేము నవ్వచ్చా? అంతే, ఇదే అర్థమైందా మీకు? ఇప్పుడైతే మీరు నవ్వించలేదు, కానీ సినిమాలో మాత్రం మీరు బాగా నవ్వించబోతున్నారు, అంతేనా? డెఫినెట్లీ. సినిమా చూసి 3 సార్లు మాత్రం మనం పెళ్లి జరిపించాలి. నీ క్యారెక్టర్ చేసా, చిన్న క్యారెక్టర్ చేసా. చిన్న క్యారెక్టర్ చేశారు కానీ మంచి క్యామియో అయి ఉంటుంది కదా అది. అవునండి, క్యామియోని. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేరు లేరు. రియల్ లైఫ్లో అడుగుతున్నా. లేరండి, లేరు. ఓకే. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాడ్ సినిమా చూసే ఉంటారు. సో మీరు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో, సో అలాగే మ్యాడ్ 2 కూడా ఎంజాయ్ చేయాలని, సితార బ్యానర్కి ఇంకో హిట్ రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. వాళ్ళు అరిచినంత సేపు లేదేంటి మీ స్పీచ్? అంతే, డన్నా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం మైక్ తీసి, ఒక్క నిమిషం. స్వీట్ ఇదిగోండి. ఆ కింద కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అలాగే మనకి గెస్ట్లు ఉన్నారు. అదేంటి మొత్తం డబ్బా తీసుకున్నారు? పర్లేదు తీసుకోండి. ఎవరికి పెడతారు? ఒకళ్ళకి. ఇక్కడికి పెట్టి పేరు ఏది తింటారు మీరు మామూలుగా? డ్రై ఫ్రూట్స్. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇదేంటిది? నాకేనా? థ్యాంక్ యూ. అజ్మీర్ కలాకండ్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి పర్వాలేదు. ఓకే, ఒకవేళ సినిమా బాగాలేదంటే టికెట్ డబ్బులు వెనకిచ్చేస్తానని చెప్తారు. మరి ఈసారి ఏమంటారో చూడాలి. చిచ్చి వంశీ అలాంటి శబ్దాలు చేయడం నాకు తెలిసి యాక్చువల్గా. ఎందుకంటే తనకి తెలిసి క్వాలిటీ ఫిలిం వస్తుంది కాబట్టి అలా చెప్తాడు అంతే. యా ఓకే. యా, మ్యాడ్ సమ్మర్లో మ్యాడ్ నిజంగా ఒక రైట్ టైంలో రైట్ ప్రాజెక్టు తీసుకురావడం అంటే నిజంగా ఇదేనేమో. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం మ్యాడ్ చూశాను, నిజంగా కొత్త డైరెక్టరు చాలా బాగా చేశాడు. టైమింగ్ ఉందనుకున్నాను. కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదనుకుంటా. ఇలాంటి డైరెక్టర్స్ నిజంగా రావాలి, ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలనిపించింది. ఎందుకంటే చిన్న సినిమాలు, క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం. అలాంటి టైంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న మా వంశీకి నిజంగా ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి. తన డేర్కి
చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ బ్యానరు నాతో స్టార్ట్ అయిన బ్యానరు సితారా ఎంటర్టైన్మెంటు, అది ఈరోజు ఇంత మంచి క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తూ ఈ సితారాలో పని చేయాలి అనిపించేంతగా ఎదిగినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా వంశీకి అట్లాగే చిన్నబాబు గారి బ్లెస్సింగ్స్ ఉండటం, ప్రతి కాన్సెప్ట్ని క్లీన్గా వాళ్ళు దగ్గర కూర్చుని సినిమాలు తీయించడం, వాళ్ళ ప్యాషన్ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా డెఫినెట్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్లో నాకు తెలిసి ఇది ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే టీమ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాగా చేశారు, నేను చెప్పక్కర్లేదు. ఈ టీంకి బ్యానర్కి అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా? నా సినిమాకి సంబంధించిన కాకుండా అడగండి. ఓకేనండి. మేము చూడబోయేటువంటి రాజాసాబ్ గురించి అప్డేట్ ఏమైనా చెప్తారా? అప్డేట్ ఎందుకండి ఇక్కడ? అంతేనా? అప్డేట్ మానేమంటారా? అలా ఏం లేదు. నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్కి బాగా నచ్చుతుందో అలాంటి సినిమా ఆయన తీస్తున్నాడు నాతో. ఓకే. అందువల్ల చాలా హ్యాపీగా, ధైర్యంగా, కంగారు పడకుండా ఉంటే ద బెస్ట్ సినిమా వస్తుంది. సూపర్ ఎంటర్టైనర్ వస్తుంది అని చెప్పకనే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక సూపర్ ఎంటర్టైనర్ లోడింగ్ అవుతుంది అండ్ ఇంకొక సూపర్ ఎంటర్టైనర్ మార్చ్ 28న రిలీజ్ అవ్వబోతుంది. ఈ 28న రిలీజ్ అవబోతున్నటువంటి సినిమా ట్రైలర్ని ఈరోజు మార్నింగ్ చాలామంది చూసుంటారు. చూడని వాళ్ళ కోసం లేదు, చూసిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ మ్యాడ్ 2, మ్యాడ్ స్క్వేర్ ప్లీజ్.